నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కల్వకుంట్ల కవిత ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్. కేసీఆర్ వారసురాలిగా సొంత పార్టీ బీఆర్ఎస్లోనే ఉంటూ ఓసారి నిజామాబాద్ ఎంపీగా మరోసారి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్ళగా న్యాయస్థానం ఇటీవలే క్లీన్ చిట్ ఇచ్చింది. జైలు నుండి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులే తనపై కుట్ర చేశారంటూ కవిత కామెంట్లు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. అనేక పరిణామాల మధ్య తన ఎమ్మెల్సీ పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కవిత కొత్త పార్టీని స్థాపిస్తున్నట్టు ప్రకటించి మరో సంచలనానికి తెరలేపారు. అప్పటి నుండి తరచు కవిత పార్టీ గురించి చర్చ జరుగుతూనే ఉంది. బీఆర్ఎస్ హయాంలో పార్టీలో యాక్టివ్గా ఉన్న కవిత తెలంగాణ జాగృతిని స్థాపించగా ప్రస్తుతం జాగృతిలో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ఉన్నారు. దీంతో కవిత జాగృతితోనే తన పార్టీని జాగృతి పేరునే తన పార్టీగా ప్రకటిస్తారని ప్రచారం అయితే జరుగుతుంది. అయితే కవిత తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిన తర్వాత అది కొన్ని వర్గాలకి వారికే లాభం చేకూర్చిందని ఆమె ఆరోపించారు. సామాజిక తెలంగాణ స్థాపన జరగలేదని, సామాజిక తెలంగాణ స్థాపనే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఉద్యమకారులకు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదన్నారు. బీసీ రాజ్యాన్ని స్థాపిస్తామని బీసీ నినాదాన్ని ఎత్తుకున్నారు. అయితే సామాజిక తెలంగాణే తన లక్ష్యంగా సామాజిక తెలంగాణే తన లక్ష్యమని చెప్పినటువంటి కవిత ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోనూ చర్చగా మారింది. దానికి కారణం అక్కడ వెలిసినటువంటి ఫ్లెక్సీలే. గురువారం కవిత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. ఈ సందర్భంగా ఏపీలో కవిత ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తిరుపతితో పాటు శ్రీకాళహస్తి, రేణిగుంటలోనూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మరోవైపు కవిత తిరుమలలో మాట్లాడుతున్న సమయంలో జై ఆంధ్ర అంటూ నినదించారు. ఎప్పుడు జై తెలంగాణ అనేటువంటి ఆమె ఎప్పుడు కూడా జై తెలంగాణ అంటూ స్పీచ్ మొదలుపెట్టేటువంటి కవిత ఈరోజు జై ఆంధ్ర అనడం కూడా ఆసక్తికరంగా మారింది. కాగా కవిత జై ఆంధ్ర నినాదం వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సెటిలర్లు కూడా కీలకంగా మారినారు. హైదరాబాద్లో ఉండే కొంతమంది ఎవరైతే సెటిలర్లు ఉన్నారో వారు ఖమ్మంలో కావచ్చు, అటు నల్గొండలో కావచ్చు, అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర సెటిలర్లు ఉన్నారు. పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ప్రతి ఓటు కీలకమే. కాబట్టి సెటిలర్లను ప్రసన్నం చేసేందుకే ఏపీలో కటౌట్ల ఏర్పాటు, జై ఆంధ్ర నినాదం ఇచ్చి ఉంటారని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనిపించినప్పటికీ సెటిలర్లు హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతం ఉండగా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ సత్తా చాటగలిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచిన హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ తన స్థానాలన్నింటినీ కూడా దాదాపు నిలబెట్టుకుంది. అయితే కాబట్టి బీఆర్ఎస్ పట్ల ఎట్లయితే సెటిలర్లకు మంచి అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయం కవిత పైన కూడా రావాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి కవిత సొంతంగా పార్టీ పెట్టి బరిలోకి దిగుతున్నారు. కాబట్టి తనకు కూడా భవిష్యత్తులో సెటిలర్ల ఓట్లు కూడా కావాలి కాబట్టి తన వైపు నిలబడతారని కూడా తను భావిస్తున్నటువంటి తరుణంలో ఏపీలో ఫ్లెక్సీలు, నోటి నుండి జై ఆంధ్ర నినాదం వచ్చిందని కూడా అక్కడ ఉన్నటువంటి వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే జాగృతి ఏర్పాటు చేయడం తెలంగాణ ఉద్యమం టైంలోనే జాగృతిని ఏర్పాటు చేశారు. జాగృతిని ఏర్పాటు చేసిన తర్వాత తాను ఏర్పాటు చేసినటువంటి జాగృతికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా కార్యకర్తల్ని కావచ్చు, రాష్ట్ర వ్యాప్త లీడర్లను కావచ్చు ఏర్పాటు చేసుకుంది. ఎప్పుడైతే కవిత నిజామాబాద్ నుంచి గెలిచిన తర్వాత మళ్ళీ ఒకసారి ఓడిపోయింది. దాని తర్వాత తనకు తండ్రి గారు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ టికెట్లో ఉంటూ ఎమ్మెల్సీగా ఉంటూ కూడా తాను ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుపోయిందో తర్వాత తను ఎప్పుడైతే తిహార్ జైలుకి వెళ్ళింది, అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ బెయిల్ మీద బయటికి వచ్చినటువంటి కవిత మొదలుపెట్టినటువంటి మొదటి మాట సొంతింటి మనుషులే తనని మట్టు పెట్టాలని చూశారని, తనని కావాలని తన రాజకీయంగా తొక్కాలని చూశారని అటు హరీష్ రావు పైన ఎప్పటికప్పుడు కూడా తన గళాన్ని వినిపిస్తూనే ఉంది. అయితే తను వినిపించినటువంటి పాయింట్ ఏదైనా కావచ్చు, అక్కడ కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ఏమాత్రం టచ్ చేయకుండా నార్మల్ టచ్ ఇస్తూ కేటీఆర్ని రాజకీయంగా విమర్శిస్తూ హరీష్ రావుని డైరెక్ట్గా తను ఒక గుంటనక్క అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో తను మాట్లాడిన తర్వాత కూడా ఈ మధ్య మనం చూసుకున్నట్లయితే బీసీ నినాదం అంటూ బీసీలకు సంబంధించినటువంటి ఆ పాయింట్ ఎత్తుకొని బీసీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఎత్తుకొని రాజకీయాలు చేయాలనుకుంటుంది. బీసీలకు సంబంధించినటువంటి అన్ని ఉద్యమాల్లో కావచ్చు, అన్ని ధర్నాల్లో కావచ్చు, అన్ని రాస్తారోకోలో తను పాల్గొంటుంది. అదేవిధంగా ఉద్యమకారులకు న్యాయం జరగలేదంటూ ఉద్యమకారులందరికీ న్యాయం జరగాలని
ఉద్యమకారులకు సంబంధించినటువంటి సభలు కూడా పెడతా ఉంది. మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఆర్టీసీ కళ్యాణ మండపంలో కూడా సభ పెట్టి ఉద్యమకారులందరికీ కూడా రావాల్సినటువంటి ఏవైతే తెలంగాణ సమయంలో పోరాడినటువంటి ఉద్యమకారులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ రావాలని కూడా తను ఒక్క వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు కాదు, ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది. గ్రామాల పంటు పల్లెల పంటు కూడా తిరుగుతూ ఉంది. పల్లె బాట ఏదైతే తను పేరు పెట్టుకున్నటువంటి జాగృతి బాట అనే పేరుతోటి పల్లె బాట పడతా ఉంది. పల్లెలో ఉన్నటువంటి ప్రజల్ని పలకరిస్తూ ఉంది. రాజకీయాల్లో రావాలి, పార్టీ పెట్టాలి, అది కూడా జాగృతి పేరుతోనే పార్టీ ఉండాలి, దాంట్లో తెలంగాణ అనే పేరు కన్ఫర్మ్గా ఉంటుందని కూడా తను చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పి తెలంగాణలో రాజకీయంగా అంటే రాజకీయాలు ఇప్పుడు తనకు హాట్ టాపిక్గా మారినటువంటి తరుణంలో ఇప్పుడు ఆంధ్రాలో వెళ్ళి ఆంధ్రాలో ఉన్నటువంటి ఏదైతే తిరుమలలో కావచ్చు, రేణిగుంటలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా ఈరోజు కవిత ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. కవిత ఫ్లెక్సీల వెనుక అత్యంత అంటే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఏమాత్రం ప్రభావం చూపించకపోవచ్చు, కానీ ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ఆంధ్ర సెటిలర్లు ఉన్నారో వారిపైన అంటే ఎంతో మేరకు ప్రభావం చూపుతుందనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే వారికి సంబంధించినటువంటి అభిమానులు ఎవరైనా పెట్టుండొచ్చు, కానీ అది తను ఎవరైతే కవిత గారు ఉన్నారో ఆ ఫ్లెక్సీల ద్వారా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి తను ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో తను మాట్లాడే ముందు ఎప్పుడైనా జై తెలంగాణ అనే తను ఈరోజు జై ఆంధ్ర అనడం వెనుక నిజంగానే రాజకీయ కోణం దాగుందని కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. జై ఆంధ్ర అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్లు కూడా తనను ఓటేసి తన ఓటు బ్యాంకుని పెంచుతారని కూడా కవిత ఆలోచిస్తున్నట్లు కొంతమంది విశ్లేషకులు కావచ్చు, కొంతమంది సంబంధించినటువంటి సోషలిస్టులు కావచ్చు చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే కవిత వేసే ప్రతి అడుగు కూడా చాలా చాకచక్యంగా వేస్తుందని కూడా చెప్తా ఉన్నారు. కానీ కవిత అక్కడికి వెళ్ళి జై ఆంధ్ర అనడం మరి తెలంగాణ ప్రజల్లో ఏమైనా నెగిటివ్ తెస్తుందా అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా జై తెలంగాణ నినాదాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. వారు కూడా జై తెలంగాణ అంటున్నటువంటి వ్యక్తులను కూడా దగ్గర తీసుకుంటారు. కాబట్టి వారు ఎవరైతే జై తెలంగాణ అంటారో వారిని కావచ్చు, వారి రాజకీయ భవిష్యత్తుని కావచ్చు ఒక మంచి ప్లాట్ఫామ్లో విధంగా వారు సెట్ చేస్తారు. తెలంగాణ ప్రజలు వారి వెంబడి నిలబడతారు. కానీ ఇప్పుడు జై ఆంధ్ర అనడం వెనుక తెలంగాణ సంబంధించినటువంటి మరి ఎవరైనా వ్యక్తులు అపోజ్ చేస్తారా, లేకపోతే నార్మల్ వేలోనే చూస్తారనేది కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడైతే తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రాలో కవిత పేరు వినిపిస్తూ ఉంది. కల్వకుంట్ల కవిత ఇప్పుడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. తను చెప్పిన విధంగానే మేలో పార్టీ పెడతానని చెప్తా ఉంది. మే మొదటి వారంలో లేదా రెండో వారంలో మంచి ముహూర్తం చూసి తెలంగాణ జాగృతి పేరుతో కూడా ఒక పార్టీ రాబోతుందని కూడా తను చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే జాగృతి అధినేత్రి ఉన్నారో తను ఎవరైతే కల్వకుంట్ల కవిత ఉన్నారో తను ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. జై ఆంధ్ర నినాదం వెనుక నిజంగానే రాజకీయ కోణాలు ఉన్నాయనేది కూడా మరి వారి వివరణ ఏ విధంగా ఉండబోతుంది, మరి వారు తెలంగాణకు వచ్చిన తర్వాత ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అడిగిన దానికి తాను ఏ విధంగా సమాధానం ఇస్తారో కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడైతే ఇది ఎక్కడ కూడా జై ఆంధ్ర అనే నినాదం అయితే సర్క్యులేట్ అవుతా ఉంది. మరి వేచి చూద్దాం జాగృతి కవిత గారు ఎవరైతే ఉన్నారో తాను ఏ విధంగా దీనికి సమాధానం ఇస్తారు. ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం అన్నారా నిజంగా, లేకపోతే రాజకీయాల కోసం అన్నారా, వారు ఎలాంటి వివరణ ఇస్తారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.